దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 4 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించి వినిన వాక్యము హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రెండవ రాజుల గ్రంథము 9-10 అధ్యాయములు. 9వ అధ్యాయము. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె చేత పట్టుకుని రామోత్ గిలాదునకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకుని అతనిని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోకి అతనిని పిలుచుకుని పోయి తైలపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము. యవనుడైన ఆ ప్రవక్త పోవలనని బయలుదేరి రామోద్గిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండిరి. అప్పుడు అతడు, అధిపతి, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూ ఇందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు, అధిపతి, నిన్ను గూర్చినదే అనెను. అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలం పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యెజబేలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పులలోనేమి గనులలోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము. నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబీకులను, అహీయా కుమారుడైన బయేషా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును. యెజబేలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయాను. యెహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా ఒకడు, ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతువేమని అతనిని అడుగగా అతడు వానిని వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. అంతటి వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఈ ప్రకారము నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేశాను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామోద్గిలాదు దగ్గర కావలి ఉండిరి. అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చి ఉండెను. అంతటి యెహూ, నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడకుండానట్టు ఈ పట్టణములో నుండి ఎవరినైనాను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనీయకుమని ఆజ్ఞ ఇచ్చి రథము ఎక్కి యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పట్టి ఉండగా అచ్చటికి పోయెను. మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి ఉండెను. యెజ్రెయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి, సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఒకడు గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని, సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యెహూ, సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు పంపబడిన వాడు వారిని కలుసుకొనెను గాని తిరిగి రాక నిలిచినని సమాచారము తెలిపెను. రాజు రెండవ రౌతును పంపగా వాడు వారి యొద్దకు వచ్చి, సమాధానముగా వచ్చుచున్నారని అడుగగా రాజు నన్ను పంపిననగా యెహూ, సమాధానంతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను. అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకొని తిరిగి రాక నిలిచెను. మరియు అతడు వెర్రి తోలుచున్నాడు గనక అది నింషీ కుమారుడైన యెహూ తోలడము వలె ఉన్నదనెను. రథము సిద్ధము చేయమని యెహోరాము సెలవీయగా వారు అతని రథము సిద్ధము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలు రాజైన యెహోరామును యూదా రాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతన్ని ఎదుర్కొనిరి. అంతటి యెహోరాము యెహూను చూచి, యెహూ, సమాధానమా అని అడుగగా యెహూ, నీ తల్లి అయిన యెజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత
అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చినను. యెహోరాము రథము త్రిప్పి అహజ్యా ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయాను. అప్పుడు యెహూ తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతడి గుండె గుండా దూసిపోని పోయిన గనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాగా యెహూ తన అధిపతి అయిన బిత్కరును పిలిచి ఇట్లనెను, అతడి ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయము. మనమిద్దరమును అతని తండ్రి అయిన అహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమును నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి ఈ భూభాగమందు పడవేయము అనెను. యూదారాజైన అహజ్యా జరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయాను. అయినను యెహోవా అతని తరిమి రథమునందు అతని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చాను గనుక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతను కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను. అప్పుడు అతని సేవకులు అతనిని రథము మీద వేసి యెరూషలేమునకు తీసుకొని పోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి. అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 11వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి కిటికీకి తట్టు చూచి నా పక్షమందున్న వారెవరని అడగగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రింద పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతిపెట్టబోయిరి. అయితే దానికి పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేడు. వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడు ఇట్లనెను, ఇది యెజబేల్ అని ఎవరునూ గుర్తుపట్టలేకుండా యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజబేలు మాంసమును తినును. యెజబేలు యొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగమందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీయుడునగు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. 10వ అధ్యాయం. షోమ్రోనులో అహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులో నుండి యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికిని పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ వద్దనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రిను కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులో ఉత్తముడును తగినవాడునైన ఒకటి కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. వారు ఇది విని బహు భయపడి 2 రాజులు ఇతని ముందర నిలవజాలకపోయిరే, మనం ఎట్లు నిలవగలమని అనుకుని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానం పంపి, మేము నీ దాసులము, నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము, మీ అవనిని రాజుగా చేసుకొనము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేశారు. అప్పుడు అతడు 2వ తాకీదు వ్రాయించి, మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొని ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకుని రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. 70 మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యొద్ద ఉండిరి. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులో ఉన్న అతని యొద్దకు పంపిరి. దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారం బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించిడనెను. ఉదయం అయినప్పుడు అతడు బయటకు వచ్చి నిలిచి జనులందరినీ చూచి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతను చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి? అహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియూ నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా దాని సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునని చెప్పెను. ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబీకులందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులందరినీ, అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒకనినైనను ఉండనీయలేదు. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటికి వచ్చి యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడగగా వారు, మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి.
వారిని సజీవులుగా పట్టుకొండని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకరినైనను విడవక గొర్రె వెంట్రుకలు కత్తిరించి ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అచ్చట నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబు కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతను అడగగా యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథం మీద అతనిని ఎక్కించుకుని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తి చూచుటకే నాతో కూడా రమ్మనగా యెహూ రథము మీద వారు అతన్ని కూర్చుండబెట్టిరి. అతడు షోమ్రోనుకు వచ్చి షోమ్రోన్లో అహాబునకు శేషించిన వారిని అందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి అహాబును నిర్మూలన చేయ వరకు హతము చేయటం మానుకుండెను. తర్వాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. అహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేసెను. యెహోవాను నేను అధికముగా పూజ చేయబోచున్నాను కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలందరినీ వారి భక్తులందరినీ వారి యాజకులందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతుకనీయనని చెప్పాను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకే అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశాను. మరియు యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞేయగా వారు అలాగూ చాటించిరి. యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునకు మ్రొక్కువారందరూ వచ్చిరి. రానివాడు ఒకడునూ లేడు. వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలు గుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను. అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కువారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించమని చెప్పగా వాడు తెప్పించెను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒకరినైనను ఇచ్చట మీ యొద్ద ఉండనీయక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండినట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహన బలులను అర్పించుటకే వారు లోపల ప్రవేశించగా యెహూ 80 మందిని బయట కావలి ఉంచి, నేను మీ వశము చేసిన వారిలో ఒక్కడైనా తప్పించుకుని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పి ఉండెను. దహన బలులను అర్పించుట సమాప్తి కాగా యెహూ మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారిని అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించటం మానలేదు. కావున యెహోవా యెహూతో ఈలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించి ఆరంభించెను. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో ఉన్న యోర్దాను తూర్పు దిక్కున గాదీయులకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీల దేశంలోను అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అంతటి యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యను. షోమ్రోన్లో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము 28 ఏండ్లు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడ, మహిమాగణతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, రోషము గల దేవుడవు, సైన్యాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి, అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా కొరకు ప్రాణం పెట్టి అయ్యా తండ్రి 3వ దినమున తిరిగి లేచిన దేవా నీకు వందనాలు. మా అయ్యా మా పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్తార్థ బలిగా, నాయన సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభని అమూల్యమైన రక్తాన్ని ఆశ్రయిస్తున్నాను. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి. మీ ముందు నిందారహితముగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని ఆత్మానుసారులుగా
నడిపించండి ప్రభా. నీకు వందనాలు. మీరు మాలో ఉండి అయ్యా నాయన మమ్మల్ని బలపరచండి. మీ చిత్తము చేటుకు నాయన మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగునైనా నీకు వందనాలు. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించే భాగ్యం మాకు దయచేయండి. నీ వాగ్దానాలు పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని వేడుకొనిచున్నాము. అయ్యా నా ప్రాణమా యెహోవాను సన్నతించమని చేసిన ఉపకారంలో దేనిని మరవద్దన్నావు ప్రభా. ఇగో ఇప్పటి వరకు మేము బ్రతికి ఉన్నామంటే, జీవిస్తున్నామంటే నీ కృప ప్రభా. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యంను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్న ఈ క్షేమ స్థితిని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి నీ కృపాసనం వద్దకు వచ్చి నీ కృప కొరకు వేడుకొంచున్నాం ప్రభా. మాపై, మా కుటుంబాలపై, అయ్యా మా పరిస్థితులపై నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరికీ రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక. అయ్యా మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ చేస్తూ నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారమైన పరిపాలన జరిగించండి. నీ చిత్తమే భూమి మీద జరిగించండి ప్రభా. కడవరి వర్షమే మీ దిగిరండి, కడవరి విజయవాన్ని తగిలించండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల్లో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా దైవజనుల సేవకురాంటి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ రీతిలో నీ సేవలో అయ్యా పరిచయం చేస్తున్నప్పటికీ వారందరి అవసరతలని నీ మహిమేశ్వరంలో తీసి నాయన వారిని అభిషేకించి నువ్వు వాడుకొని వారి ప్రార్థనకు జవాబు దయచేయండి ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. మెలకు కలిగిన ప్రార్థన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా భారతదేశంపై నీ కృప కలుగును గాక, నీ కనికరం దిగి వచ్చును గాక, నీ దయ దిగి వచ్చును గాక. అయ్యా తండ్రి మా భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. యెహోవా లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి మతోన్మాద శక్తుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి. మా దేశంలో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యం రావాలి. కడవరి వర్షమే మీరు దిగిరండి ప్రభు. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, అయ్యా చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వారి కింద పనిచేసిన అధికారులు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీ చిత్తానుసారమైన పరిపాలన మా దేశంలో జరిగించండి. నీ పేరు పెట్టబడిన నీ జనులు చేసిన ప్రార్థనలకు నాయన అయ్యా తండ్రి మీరు ఆలకించి మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్.